పూజ అయింది, ఇంకా ర్యాలీ మొదలవ్వాలా. ర్యాలీ బ్రహ్మాండంగా ఉండబోతుంది. తప్పకుండా తెలుగుదేశం 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక మీ విజయవాడ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఇవాళ నామినేషన్ వేస్తున్నారు, ఇటు మా కార్యకర్తలందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ర్యాలీలో చెప్తాం మొత్తం అన్ని. అంటే ఇంకోటి ప్రధానంగా చూస్తే ఇక్కడ కేసీఆర్ నాని గారు విజయవాడ అభివృద్ధి నా ధ్యేయం అంటూ కూడా అభివృద్ధికి ప్రధానమైన ఎజెండా అని చెప్పి కూడా ఆయన గతంలో చెప్పారు. నా వల్ల విజయవాడకు చాలా అభివృద్ధి కూడా జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? అదే కదా, కృష్ణా నది విజయవాడకి ఆయనే తెచ్చాడు, దుర్గుడు కూడా ఆయనే కట్టించాడు, గాంధీ హిల్ కూడా ఆయనే పెట్టాడు. ఆయన చెప్పేవన్నీ ఆ డబ్బా గోవులు కాబట్టి వాళ్ళ గురించి పెద్ద స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మీకు అన్ని నియోజకవర్గాలు ఉంది, బ్రహ్మాండంగా ఉంది. 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలబోతున్నారు. భారీ మెజార్టీతో గెలబోతున్నాం. అంటే అంటే ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే మీకు ఆశించిన స్థాయిలో ఈసారి మెజార్టీలు వస్తాయి అనుకుంటున్నారా? 7 నియోజకవర్గాల్లో గెలుస్తున్నామంటే ఒక హిస్టరీ, విజయవాడ పార్లమెంట్కి ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. మా నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంతో గత 2 సంవత్సరాల నుంచి పనిచేయబట్టి, కొంతమంది కోవర్టులు బయటికి వెళ్ళిపోబట్టి, మేమందరం ఒకటే తాడి మీద ఉండబట్టి 7 నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలబోతున్నాం. అలాగే సేమ్ నానిగారు కూడా చెప్తున్నారు. నానిగారు కూడా ఏంటంటే మేము కూడా ఖచ్చితంగా గెలుస్తాము. ఇందాక కనదుర్గుడి నేనే తెచ్చాను, కృష్ణానది నేనే తెచ్చాను విజయవాడకు అంటాడు. అట్లా డబ్బా కవర్లు చెబుతూ ఉంటాడు. 65% తెలుగుదేశం వెళ్ళిపోతుంది అన్నాడు. ఇద్దరు కూడా వెళ్ళా. ఇటువంటి కవర్లు చెప్పే వ్యక్తుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వాళ్ళు మంచిది కాదు. అంటే ఇప్పుడు కూడా